మీరు కుంభరాశిలో జన్మించారా? అయితే మీకు ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శనితో పాటు షష్టమ గురువు మీ మీ జీవితంలో ఎంటర్ కాబోతున్నాడు. అదే జూన్ 2వ తారీఖు 2026 స్వస్తిశ్రీ పరాభవన సంవత్సరంలో గురువు మరి ఈ యొక్క షష్టమ స్థానంలోకి రాబోతున్నాడు. మీరు షష్టమ స్థానంలో గురువు వచ్చాడంటే మీకున్నటువంటి కష్టాలన్నీ తీరడం కాదు, ఇంకా దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. వాస్తవానికి ఒక రూ. 100 ఎక్కడనో ఒక రూ. 10,000 తీసుకున్న అప్పు తీసుకొచ్చి వ్యాపారం నడిపిస్తున్నారనుకోండి. ఆ వ్యాపారం నడవాలి, ఆ అప్పు తీరాలి. కానీ ఆ 10,000కి ఇంకొక 10,000 అప్పు చేసుకొని ఆ అప్పు రెట్టింపు అయిపోతూ ఉంటుంది. అందుకే షష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం వలన అనేక రకమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రతిదాన్ని చెలించి మనం ఇబ్బంది పడనవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఒక దిక్కు రాస్తారోకు చేస్తున్నారు, అప్పుడు మనం ఏం చేయాలి? అదే రాస్తారోకు అయిపోయే వరకు సాయంత్రం కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే సైడ్ వేసి ఎన్నుకోవాలి. ఇటు పక్కన రాస్తారోకు చేస్తుంటే పక్క నుండి తిరిగి మన గమ్యస్థానానికి వెళ్ళాలి. ఇదే ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ నేర్పింది అదే. మన జీవితం, మన గ్రహచార చక్రము, మన రాశులు ఎలా ఉన్నా కూడా మనం ఒక సరైన పద్ధతిలో ఉపయోగపడే విధంగా చేసేదే మన పేరు. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరైన సంఖ్యాబలంతో కనుక జోడించి మంచి డిగ్రీసు, మంచి ఫ్రీక్వెన్సీలో కనుక మన పేరు ఉండగలిగితే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మటుమాయం అవుతాయి.